జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఈ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెర్రి వెంగళప్పలైపోయినారు ఇంతకు అది ఎట్లా జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా రాజ్యసభ ఈ రాజ్యసభను పెద్దల సభని కూడా అంటారు అంటే మన దేశంలో సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు అదే విధంగా బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు అంటే విద్యార్థులు అంటారు కదా వాళ్ళు సామాజిక ఉద్యమకారులు మేధావులు రాజకీయ దురంధరులు స్ట్రాటజిస్టులు ఉంటారు ఏది ఈ రాజ్యసభలో అంటే మన దేశంలోని అత్యున్నతమైన వాళ్ళను మాత్రమే సహజంగా ఈ రాజ్యసభలకు నామినేట్ అయితే అవుతూ ఉంటారు కొంతమంది కొన్ని పార్టీలు ఏంటంటే వాళ్ళ అవసరం కొద్ది కూడా కొంతమందిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు అది వేరే విషయం సరే ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలి కాబట్టి మొత్తంగా రాజ్యసభలో 241 స్థానాలు ఉంటాయి వాటిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దాదాపుగా 26 మంది వరకు ఉన్నారు అయితే మన దేశ రాజ్యాంగం ప్రకారం మన దేశ ఉపరాష్ట్రపతి ఈ రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు దీంతో ప్రస్తుతం మన దేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే రాజ్యసభ స్పీకర్గా ఉన్నారన్నమాట అర్థమవుతుందా ఇక జగదీప్ ధన్కర్ గారు ముక్కుసూటి వ్యక్తి ఆయన ఏ విషయాన్నైనా కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టరు ఏ విషయంలోనైనా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారు రాజ్యాంగాన్ని దాటి ఏ పని కూడా చేయరు తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారనమాట ఇప్పుడు ఈ విషయమే ఆయన యొక్క ఆ ఆలోచన విధానమే ఆయన మనస్తత్వమే ఈ కాంగ్రెస్ పార్టీకు అదేవిధంగా ఇతర సూడో సెక్యులర్ పార్టీలకు తప్పుగా అనిపించింది దీంతో రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ఈ జగదీప్ ధన్కర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నాడని చెప్పేసి జగదీప్ ధన్కర్ గారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యులను అసలు రాజ్యసభలో కనీసం నోరెత్తకుండా చేస్తున్నాడని చెప్పేసి నిందలేస్తా జగదీప్ ధన్కర్ గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ అవిశ్వాస తీర్మానం మీద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ఎంపీలు అదేవిధంగా ఈ మహారాష్ట్రలో ఒక ఆయన కదా శరద్ పవార్ అని చెప్పేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు డిఎంకే పార్టీ ఎంపీలు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఈ స్క్రాప్ అంతా కలిసి సంతకాలు చేశారు ఏది ఆయన నుంచి దించేదానికి మొత్తంగా 61 మంది ఆపోజిషన్ పార్టీ ఎంపీలు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద సంతకాలు చేశారు ఇక ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టారు ఇక మన రాజ్యాంగం ప్రకారం ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టిన 14 రోజుల్లోగా అందుకు సంబంధించినటువంటి ఓటింగ్ అయితే జరగాల కానీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని నిన్న ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి హరివంశ్ డిస్మిస్ చేసి పారేశారు రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించకుండానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసేశారు ఎందుకో తెలిసినా ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారి పైన ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ 61 మంది విపక్ష పార్టీ ఎంపీలు ఆ అవిశ్వాస తీర్మానంలో జగదీప్ ధన్కర్ గారి పేరును తప్పుగా రాశారట అంటే పేరు కూడా కరెక్ట్గా రాయాల రాజ్యసభ చైర్మన్ పేరు జగదీప్ ధన్కర్ అయితే ఈ విపక్ష ఎంపీలు మాత్రం మరేదో పేరును ఈ అవిశ్వాస తీర్మానంలో రాశారంట ఈ తప్పును 61 మంది ఎంపీల్లో ఏ ఒక్క ఎంపీ కూడా గుర్తించకుండానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు దీంతో నిన్న ఈ అవిశ్వాస తీర్మానాన్ని పరిశీలించినటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరొక మాటకు ఏం తావు లేకుండా దీన్ని అయితే డిస్మిస్ చేసి పారేశారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సహా ఇతర విపక్ష పార్టీ ఎంపీలకు కనీసం ఒక వ్యక్తి పేరు రాయడం కూడా చేతకాలేదన్నమాట పైపెచ్చి ఏంటంటే 61 మంది ఎంపీల్లో ఏ ఒక్క ఎంపీ కూడా ఈ తప్పును గుర్తించకపోవడం గమనార్హం దీన్ని బట్టి ఈ విపక్ష నేతల సామర్థ్యం సత్తా ఏందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది దీంతో ఒక్కసారిగా దేశంలోనే ఈ విపక్ష పార్టీల పరువు అయితే పోయినట్టు అయిపోయింది అది మ్యాటరా అంటే ఒక పేరు కూడా అందరూ కలిసి అదేందో అన్నట్టు ఎలుకలన్నీ కలిసి పిల్లి మెడలో గంట కట్టాలనుకున్నాయంట కానీ ఆ కట్టే సాహసం ఏ ఎలుక చేయలేకపోయింది అట్టగా జగదీప్ ధన్కర్ గారి మీద వీళ్ళు అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టాలనుకున్నారు కానీ ఆ ఎలుకల కంటే అభిమానం వీళ్లకు కనీసం ఆయన పేరు రాయని కూడా సరిగ్గా రాలా ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళ శక్తి ఏందో వీళ్ళ సామర్థ్యం ఏందో వీళ్ళ పంతనం ఏందో అర్థమవుతుందా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్